వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులని ఇప్పుడు ఎక్కువగా హైలైట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి అదొక వర్క్. అంటే ఇళ్ళ దగ్గరకు ఓట్లకు వచ్చినప్పుడు కార్యకర్తలు కాకుండా ఇళ్లల్లో ఉన్న పబ్లిక్ వీళ్ళ తరపున పాజిటివ్గా ఉండేటటువంటి వాళ్ళకి ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అదిగో మా దగ్గర ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అంటే మేము సంక్షేమం అందించాం కదా, ఓట్లు వేయమంటే రోడ్డు వేయలేదు కదా, కాలం వేయలేదు కదా, ఇవి నిలతీయండి మీ ప్రాంతంలో. ఇది మోటివేట్ చేసేది. ఇదివరకు డ్వాక్రా ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి పీర్ లీడర్స్ ఏదో అనేవాళ్ళు వాళ్ళకి, అది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత వైసీపీ వాళ్ళని తెచ్చిపెట్టారు, వైసీపీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు అలా అవకాశం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీం ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళల్ని వాళ్ళని ప్రోత్సహిస్తోంది. రేపు చంద్రబాబు వస్తే అద్భుతం జరుగుతుంది కాబట్టి ముందు మీరు నిలదీయండి, ఓడగొట్టండి అనేటువంటిది ఇప్పుడు రోజు పత్రికల్లో రాసుకొస్తున్నారు కదా. ఈ వైసీపీ వాళ్ళు కొంతమందిని పట్టుకెళ్ళి పనిచేసి అడుగుతున్నారు అన్నటువంటిది. అట్లాంటి పాత తెలుగుదేశం టీం ఇప్పుడు డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇట్లా మనకి బాబు వస్తేనే జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఇంకా డబ్బులు మీ ఇంట్లో ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి అన్నటువంటి రూట్లో వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీరేం తెట్టద్దు, గొడవ చేయొద్దు, ఇదిగో రోడ్డు చూడండి అయ్యానండి. ఆ టైంలో మా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వీడియో షూట్ చేస్తారు. అది ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేయడం, పత్రికల్లో హైలైట్ చేయడం. ఇది ఒక చక్కటి స్కెచ్ వేశారు. ఈ స్కెచ్ అన్నటువంటిది వైసీపీని ఏ మేరకు దెబ్బతీస్తుందో చూడాలి.